నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు 16వ ప్రవాసీ భారతీయ దివాస్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ కు చేయూతనివ్వాలని ఎన్ఆర్ఐలకు ప్రధాని పిలుపు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన కిషన్ రెడ్డి కేటీఆర్ పేదలందరికీ ఇళ్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచన రాష్ట్రంలో 2,72,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడి మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండో విడత పంపిణీ ప్రారంభించాలని సీఎం నిర్ణయం మహారాష్ట్ర భండారా ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం 10 మంది నవజాత శిశువులు మృతి విచారణకు ఆదేశించిన ఉద్దవ్ ఠాక్రే సర్కార్ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు బ్రాండ్ ఇండియా ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాసీ భారతీయులకు పిలుపునిచ్చారు ఖాదీ సహా పలు రకాల దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు 16వ ప్రవాసీ భారతీయ దివస్ ను ప్రధాని ఈ ఉదయం వర్చువల్ గా ప్రారంభించారు మొట్టమొదటిసారి వర్చువల్ గా జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ లో ప్రధాని మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు చేయూతనివ్వాలని ప్రవాస ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వ్యవస్థాపక సంస్కరణల ద్వారా భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు ఉత్పత్తి ఆధారిత సబ్సిడీల ద్వారా ప్రయోజనం పొందాలని సూచించారు కరోనా విసిరిన సవాళ్లను భారత్ ఎంతో సామర్థ్యంతో ఎదుర్కొందని అన్నారు త్వరలో దేశంలో చేపట్టనున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయని చెప్పారు కోవిడ్ నియంత్రణకు 2 టీకాలను అభివృద్ది చేసిన దేశాల్లో భారత్ ముందంజలో ఉందని తెలిపారు పీపీఈ కిట్లు వెంటిలేటర్లు మాస్కులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందని మోదీ తెలిపారు ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ కు ఇది ప్రేరణగా నిలిచిందన్నారు नमस्कार देश विदेश में बसे मेरे सभी भारतीय भाइयों और बहनों नमस्कार आप सभी को 2021 की बहुत बहुत शुभकामनाएं आज दुनिया के कोने कोने से हमें भले ही इंटरनेट से जोड़ा है लेकिन हम सभी का मन हमेशा से मां भारती से जुड़ा है एक दूसरे के प्रति अपनत्व से जुड़ा है फ्रेंड्स दुनिया भर में मां भारती का गौरव बढ़ाने वाले आप सभी साथियों को हर साल प्रवासी भारतीय सम्मान देने की परंपरा है भारत रत्न स्वर्गीय अटल बिहारी वाजपेयी जी के मार्गदर्शन में जो यात्रा शुरू हुई उसमें अभी तक 60 अलग अलग देशों में रहे करीब 240 महानुभावों को ये सम्मान दिया जा चुका है పేదలకు సాధికారత కల్పించడం అవినీతి నిర్మూలన ఉగ్రవాదంపై పోరు తదితర అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ విరివిగా వినియోగిస్తుందని ప్రధాని తెలిపారు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వినియోగంలో ఇతర దేశాలకే ఆదర్శంగా నిలిచిందని మోదీ తెలిపారు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ కు అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందని అన్నారు ప్రవాస భారతీయులు ప్రతిభా పాటవాలతో తమ రంగాల్లో రాణిస్తూ భారత్ ప్రతిష్టను ఇనుమడింపచేస్తున్నారని ప్రధాని ప్రశంసించారు కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా వైద్యులు పారామెడికల్ సిబ్బంది సామాజిక సేవా సంస్థలు విలువైన సేవలు అందించారని కొనియాడారు పీఎం కేర్స్ ఫండ్కు విరాళాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రవాసీలను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం వందే భారత్ మిషన్ చేపట్టిందని ప్రధాని తెలిపారు
వచ్చే ఏడాది భారత్ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఇతర దేశాల్లో స్వాతంత్రోద్యమాల్లో పాల్గొన్న ఎన్ఆర్ఐల వివరాలను పొందుపరుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. आज भारत का दिया वन सन वन वर्ल्ड वन ग्रिड ये मंत्र दुनिया को भी अपील कर रहा है. साथियों, भारत का इतिहास गवाह है कि भारत के सामर्थ्य, भारतीयों के सामर्थ्य को लेकर जब भी किसी ने आशंका जताई, सारी आशंकाएं गलत साबित हुई है. आज भारत एक नहीं बल्कि 2 मेड इन इंडिया कोरोना वैक्सीन के साथ मानवता की सुरक्षा के लिए तैयार है. दुनिया की फार्मेसी होने के नाते दुनिया के हर जरूरतमंद तक जरूरी दवाएं पहुंचाने का काम भारत ने पहले भी किया है और आज भी कर रहा है. दुनिया आज सिर्फ भारत की वैक्सीन का इंतजार ही नहीं कर रही, बल्कि दुनिया का सबसे बड़ा वैक्सीनेशन प्रोग्राम भारत कैसे चलाता है इस पर भी नजरें हैं. కాగా ఈ ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సూరినామ్ అధ్యక్షులు చంద్రికా ప్రసాద్ సంతోఖి పాల్గొని కీలకోపన్యాసం చేశారు. ఈ సాయంత్రం ముగింపు ఉత్సవంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొళ్ల కురుమలకు 75% సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్లింగంపల్లి సమీపంలోని లంబాడి తండాలో సుమారు 11 కోట్ల వ్యయంతో నిర్మించిన 126 2 పడక గదుల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తుందని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇంతటి అద్భుతమైన కార్యక్రమం అమలు చేయడం లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 18,000 కోట్ల వ్యయంతో పేదలకు 2,72,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తుందని వెల్లడించారు. లబ్దిదారులు తమ ఇళ్లను కిరాయికిచ్చినా అమ్ముకున్నా కేటాయింపులను రద్దు చేస్తామని తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. ఒక పండుగ వాతావరణంలో మనమందరము ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషం. కానీ హైదరాబాద్ నగరంలో ఇంకా చాలా మంది ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మరి ముఖ్యంగా మషీరాబాద్ కానీ అంబర్పేట కానీ ఇక్కడ సికింద్రాబాద్ కానీ సనత్నార్ కానీ పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ప్రభుత్వము, నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, పేదవాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ మనకందరూ తెలుసు, డాక్టర్ లక్ష్మణ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు స్వయంగా వచ్చి ఈ ఇళ్లను ఆ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు మరి పనులు ప్రారంభోత్సవం చేసుకోవడము, ఈరోజు ఇళ్లను పూర్తి చేసి పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు అండగా ఉంటుంది. హైదరాబాద్ ఈరోజు ఒక బ్రాండ్ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ లో పేద ప్రజలకు సంబంధించి లేక ఇతరత్ర అన్ని రకాలుగా హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో మనం ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో జరగనంత గొప్పగా, ఏ రాష్ట్రంలో జరగనంత పెద్దగా ఈరోజు 18,000 కోట్ల రూపాయలతో
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 18,000 కోట్ల రూపాయలతో 2,72,000 ఇండ్లు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడమే కాకుండా పేదవాడి మీద ఒక్క పైసా భారం పడకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న మా అక్క చెల్లెలని బిడ్డలు నేను అడుగుతా ఉన్నా, మీరెవరికైనా ఒక పైసా ప్రభుత్వం వాళ్ళు అడిగినారా లేక ఇంకెవరైనా అడిగినారా ఒకసారి ఆలోచించేయండి. రోడ్డుకి 50 మీటర్లు లోపల, అంటే ఇక్కడ మీరు ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ పక్కకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కనే ఇప్పుడే పక్క బస్తీ సోదరులు కూడా అడుగుతా ఉన్నారు, మాకు కూడా కట్టియండి భగత్ సింగ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్తో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహారాష్ట్రలోని భండారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్ధరాత్రి ఆసుపత్రిలోని చిన్నారుల క్రిటికల్ కేర్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో క్రిటికల్ కేర్ యూనిట్లో మొత్తం 17 మంది శిశువులు ఉండగా 7గురిని రక్షించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున చెల్లించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. నవజాత శిశువులు మృతి చెందడం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన శిశువులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, విదేశాంగ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాధవ్ సింగ్ సోలంకి కన్నుమూశారు. 94 ఏళ్ల సోలంకి ఈ ఉదయం గాంధీనగర్లో మృతి చెందారు. సోలంకి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. దివంగత నేత కుమారుడు భరత్ సోలంకితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. దశాబ్దాల పాటు గుజరాత్ రాజకీయాల్లో సోలంకి చురుకుగా ఉన్నారని ప్రధాని ట్వీట్ చేశారు. ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. సోలంకి మృతి పట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విచారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని బలోపేతం చేసేందుకు, సామాజిక న్యాయం కోసం ఆయన కృషి చేశారని అన్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 మధ్య 4 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కోవిడ్ టీకా పంపిణీ అనంతరం పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ మేరకు లేఖ రాశారు. కోవిడ్ మహమ్మారి వ్యాక్సినేషన్ కార్యక్రమం వల్ల ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేదని లేఖలో పేర్కొన్నారు. విభిన్న రంగాన్ని ఎంచుకుని లక్ష్యం దిశగా ముందుకు సాగేవారు అరుదు. కానీ లక్ష్య సాధన కోసం అలుపెరకుండా కృషి చేస్తేనే పేరు ప్రఖ్యాతలు వరిస్తాయి. అలాంటి కోవకి చెందిన ఓ వ్యక్తి ఏల్పుల పోచం. లైవ్ డ్రాయింగ్పై దృష్టి సారించి తన ప్రతిభను చాటుతున్నారు. దేశంలో లైవ్ డ్రాయింగ్లో రాణిస్తున్న చాలా కొద్ది మందిలో ఒకరు పోచం. లైవ్ డ్రాయింగ్పై ఉన్న మక్కువతో దేశాన్ని చుట్టేస్తున్న పోచంపై మా మంచిర్యాల జిల్లా దూరదర్శన్ ప్రతినిధి అజయ్ కుమార్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నిరుపేద కుటుంబంలో జన్మించిన పోచంకు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే మక్కువ. పోచంలోని ప్రతిభను గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు డ్రాయింగ్లో శిక్షణ ఇప్పించారు. చిత్రలేఖనంలో తనకంటూ గుర్తింపు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో BA ఫైన్ ఆర్ట్స్, ఛత్తీస్గఢ్లో MA ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. చిత్రలేఖనం ప్రాముఖ్యతను దేశ నలుమూలలా తెలియజేయాలన్నది ఆయన సంకల్పం. అందుకే దేశ పర్యటనకు శ్రీకారం చుట్టి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు లైవ్ డ్రాయింగ్ను 2017 డిసెంబర్ 1న ప్రారంభించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒరిస్సా, పంజాబ్, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ ఇలా 15 రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లోని పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు ఎలా ఉంటాయో వివరించేలా లైవ్ డ్రాయింగ్ వేశాడు. ఇతని లైవ్ డ్రాయింగ్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. చిత్రలేఖనంలో ఇప్పటివరకు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు
దేశవ్యాప్తంగా పర్యటించి లైవ్ డ్రాయింగ్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా చెన్నూరుకు చెందిన పోచం నిలవనున్నారు. ఇంత దూరం ప్రయాణించి లైవ్ డ్రాయింగ్ చేసిన పోచంను లిమ్కా బుక్, గిన్నిస్ బుక్ రికార్డు అధికారులు సంప్రదించి వివరాలు సేకరించినట్లు పోచం తెలిపారు. ఇంతవరకు తన స్నేహితులు అందించిన సహకారంతోనే 15 రాష్ట్రాలు వెళ్లానని అన్నారు. ప్రభుత్వం సహకారం అందిస్తే మిగతా రాష్ట్రాలకు కూడా వెళ్లి లైవ్ డ్రాయింగ్ చిత్రలేఖనం ద్వారా తెలంగాణ రాష్ట్రంకు దేశంలో మంచి గుర్తింపు తీసుకువస్తానని పోచం పేర్కొన్నారు. ఈ ఆట రంగంలోకి ఫస్ట్ గురువు సత్యనారాయణ. స్కూల్ టైంలో నాకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ కాదు. 8th క్లాస్కి వచ్చినాక గురువు సత్యనారాయణ గురువు నేర్పించడం జరిగింది. మళ్ళీ ఫైనాన్స్ రంగంలోకి రావడం మద్దూరు రాజలింగు, పాసికంటి కుమారస్వామి, పూసాల సందీప్ ఈ నలుగురు చేపట్టి ఫైన్ ఆర్ట్ చేయడం జరిగింది ఫస్ట్. తర్వాత మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ చేశాను ఛత్తీస్గఢ్లో. BFA తెలుగు యూనివర్సిటీ నాంపల్లి హైదరాబాద్ చేశాను. 2.5 years స్కూల్లో జాబ్ చేశాను, జుబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ జాబ్. అది రిజైన్ చేసి కళాయాత్ర మొదలుపెట్టాను. ఎందుకంటే భారతదేశంలో జరిగే సంస్కృతిని లైవ్ డ్రాయింగ్ రూపంలో చేయాలని నా లక్ష్యం. నేను హైదరాబాద్ సొసైటీలో మెంబర్ కాబట్టి ఐడి కార్డు ద్వారా నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానంగా నేను వాళ్ళకు తెలియజేస్తూ ప్రతి ఒక్క సన్నివేశాన్ని లైవ్ లో చేయడం జరుగుతుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇప్పటికే 16 రాష్ట్రాలు పూర్తి చేసుకున్నాడు. ఎంతో నిరుపేద కుటుంబం నుండి వచ్చాడు. ఆయన చిన్నప్పటి నుండే చిన్నగా ఆటలు వేస్తూ అదే వృత్తిలో వెళ్తూ కళను చాలా గొప్ప అద్భుతంగా ఆయన అట్లా డ్రైవింగ్ చేసేవారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 3వ రోజు ఆట ముగిసే సమయానికి 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ జట్టు 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఇప్పటి వరకు 197 పరుగుల ఆధిక్యతలో ఉంది. కాగా ఉదయం 96 పరుగులతో 3వ రోజు ఆటకు ప్రారంభించిన రహానే సేన తొలుత నిలకడగా ఆడుతూ పరుగులు భోజన విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 180 నమోదు చేసింది. శుభ్మన్ గిల్, పుజారా అర్ధశతకాలు నమోదు చేశారు. ఆ తర్వాత 64 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి 244 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. 16వ ప్రవాసీ భారతీయ దివాస్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్కు చేయూతనివ్వాలని ఎన్ఆర్ఐలకు ప్రధాని పిలుపు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన కిషన్ రెడ్డి, కేటీఆర్. పేదలందరికీ ఇళ్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచన. రాష్ట్రంలో 2,72,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడి. మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 2వ విడత పంపిణీ ప్రారంభించాలని సీఎం నిర్ణయం. మహారాష్ట్ర భండారా ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 10 మంది నవజాత శిశువులు మృతి. విచారణకు ఆదేశించిన ఉద్దవ్ ఠాక్రే సర్కార్.